ఇది తెలిసి కూడా దేవుడు నా ద్వారా ఈ భూలోకానికి బయలుపరచడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభు కొరకు చాలైనా పర్లేదు, నిందలైనా పర్లేదు, అవమానమైనా పర్లేదు, నేను అన్ని భరిస్తానని తెగించి వచ్చింది ప్రభు కొరకు. ప్రభువుని గర్భములో మోసింది, ప్రభువుని ఈ లోకానికి బయలుపరిచింది. ఈరోజు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీ ద్వారా యేసు ప్రభు వారు తెలియబడాలి, నీ ద్వారా సంఘము ద్వారా యేసు ప్రభు వారు బయలుపరచబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకానికి దేవుడు అంటే తెలియదు, మన ద్వారా లోకానికి దేవుడు ఎవరో తెలియబడాలి, దేవుని ప్రేమ ఏంటో తెలియబడాలి మన ద్వారా, సంఘము ద్వారా. ఒకసారి అమెరికా దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రసంగికుడు చాలా మంది ఉండగా ప్రసంగం చేస్తున్నాడట. ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన డైరెక్ట్ గా వచ్చేసి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు, పబ్లిక్ లో ఉమ్మూసాడు. ఉమ్మూసిన తర్వాత ఉమ్మూసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ ఆపేసి ఖర్చు తీసుకుని తుడుచుకుని మళ్ళీ ప్రసంగం చేస్తాడు. ఆ సంఘటన ఒక ఆయన చూసి ఒక డాక్టర్ గారు మారుమాసు పొందేశాడు. ఈ ప్రసంగికుడి మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంటే ఈ ప్రసంగికుడు ఏమీ అనకుండా తుడి చేసుకున్నాడు. ఈలో నాకు ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య కనిపిస్తున్నారు. యేసయ్యని చూశాడు ఆయనలో. ఈరోజు నీలో నాలో ప్రభువుని చూస్తున్నారా? లోకము ప్రభువుని చూస్తుందా? ప్రభు ప్రేమను చూస్తున్నారా నీ ద్వారా? మన మీద ఉమ్మేస్తే మనం ఊరుకుంటామా? ఉమ్మేయటం కాదు కదా. ఏంటి అక్కడ ఉండి నువ్వు అక్కడ ఉండగా ఈమె ఇక్కడ ఉమ్మేసుకుంటే నన్ను చూసి ఉమ్మేసింటాడు, ఎవరిని చూసి కాదు. కానీ ఇంకా బయటికి వెళ్ళిపోతాను కదా. అలాంటిది డైరెక్ట్ మొక్క మీద ఉమ్మేస్తూ ఊరుకుంటామా? యేసు ప్రభు వారు ఎలా తెలియబడతారు లోకానికి? నీ ద్వారా, నా ద్వారా. మనం అటువంటి ప్రేమను చూపించాలి, మన బ్రతుకు ద్వారా ప్రభువుని చూపించాలి. ఈ రోజుల్లో ప్రసంగాలు చేస్తే ఎవరు మారరు, బోధలు ఎవరిని మార్చు. మన బ్రతుకే అందరినీ మారుస్తాయి, మన క్రియలే అందరినీ మారుస్తాయి. మన